అంటుకుంటున్నాను చూడు. అది ఇది ఒకటే మోడలేగా, రెండు ఒకటే అనుకుంటా. 830 గ్రాములు సున్నా పెట్టుకోవాలి. అదే చెప్పే కదా. 9 ఆమ్స్. అదేంటంటే టాప్, అంటే హై స్పీడ్ లో రన్ అయ్యేటప్పుడు యామ్స్ అనమాట. మనం దాన్ని ఫైనల్ అంటే దాని కెపాసిటీ అంతే, అది అంతకు మించి దాటదు అనేది అర్థం. అంతేగాని యామ్స్ అంత తీసుకోదు. అది ఇన్వర్టర్ కదా. ఇటు పెట్టండి, మీ ఏపుకే పెట్టండి, అటు సైడ్కే పెడితే. మీరు ఇదేనండి అడిగింది. డోరు పైకి రాదన్నారే, కింద డోర్ వస్తుంది అని చెప్పే కదా. అదే అతుకుండదు ఇది. ఇప్పుడు మీకు ఏంటంటే ఈ కింద ఫస్ట్ ఈ ప్లేట్ కూడా తీయాలి, కిందది ఈ స్క్రూలు ఉన్నాయి కదా. మన వాళ్ళు అదే లాకులు ఓడబీకేటప్పుడు లాకులు పోతాయి అంతే, అందుకని స్టిక్కర్ వేసారు. అదే మీకు అప్పుడు వచ్చిందా? అవును, రాదు జాయింట్ రాదు, మొత్తం డోర్ వచ్చేది పైకి. ఇదిగోండి ఇందులో స్క్రూలు. ఇదేంటి గ్యాస్ 410 స్క్రూలు తీశారు. తర్వాత ఇంకా ఇప్పుడు ఇది రావాలంటే ఏమున్నాయి, జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే ఆ ప్లేట్లు ఇరిగిపోతాయి అన్నమాట. మనం చూసుకుని తీసుకోవాలి. లేవు మన వాళ్ళు ఇలా తీస్తారు, మొత్తం తీసేయచ్చు. ఇది వచ్చేద్ది. వెనకాల కొద్దిగా ఎలా అంటే క్లిప్పులు ఎదరకనాలి. క్లిప్పులు పట్టుకున్నాయి కదా, అది లేపండి, అది లేపితే వచ్చేస్తుందిలే. వచ్చేస్తుంది. మ్యాట్లు తీసి పైది మ్యాట్లు తీయండి, లేకపోతే వచ్చేసింది. కొద్దిగా లాక్ ఉంది. రైట్, అది తీయండి, పక్కన పెట్టండి. ఇదిగోండి అల్యూమినియం కాయిల్ వచ్చింది చూసారా, అల్యూమినియం కాయిల్ అనమాట ఇది. అంతే, రకరకాలుగా ఉంటాయి అంటే మోడల్స్. ఓడపీకుంటే చూద్దాంలే ఏం ఓడపీకున్నాయి. ఏంటిదండి ఆగడానికి ఇచ్చింది, మరి ఆగపోతే ఆడెందుకు ఇస్తాడు? ఆగుతుందనే ఇచ్చింది. వర్టికల్ హారిజాంటల్ రెండు ఉన్నాయి మోటార్లు. దీని ఎదర తీయండి, ఎదర డోరు. ఇదేంటి మామూలుగా మనకి స్క్రూలు ఉన్నాయండి ఇక్కడ, ట్రే అంటే అదే. అది పీసీబీలు అండి మామూలుగా, అది వద్దు ఇప్పుడే వద్దు, ఒక నిమిషం. సెన్సార్లు అయ్యి, సెన్సార్లు కాయిల్ సెన్సార్ ఇది. ఇదే ఉందిగా, వచ్చాయిగా రెండు. అంతే ఇంకేముంటాయి, అది కాయిల్ సెన్సార్. ఇంకేముంటాయి, ఇంక రెండే ఉండేది. మీకు ఇచ్చే కదండి బుక్ లో రాశారుగా. పెరిగినాయా? మరి పెరగనప్పుడు ఎలా పెరుగుతాయి? తీయండి, ఈ డోర్ తీయండి. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ మీరు తీసి నాకు బోర్డు తీసి టేబుల్ మీద పెట్టండి. అలాకులు చుట్టూ ఉంటాయి చూడండి.
తీయండి. ఏమొచ్చింది లైన్? రెడ్ బ్లూ ఏమొచ్చింది మరి? లైన్ బ్రౌన్ వచ్చింది. ఎట్ట గ్రౌండ్కి వెళ్ళిపోద్ది. మొత్తం డిస్మాండిల్ చేయండి, చేసి తర్వాత బిగించాలి అన్నీ తీసి. స్క్రూడ్రైవర్లు పెట్టి లాకులు తీయకూడదు. అట్ట ఎరక్కొట్టి ఇంకోటికి ఆ లాక్ ఉందో లేదో మీకు ఎలాగో ఇబ్బంది, వాళ్ళకి అదే వస్తుంది. ఆ ఎవాపరేటర్ కూడా తీ బయటికి. చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి. అలాగా అలా తీసేయి. అది అంతే. వెరీ గుడ్. అటు పెట్టలేదు, చేయలేదు. నిజమే, ఆపేయండి మర్చిపోయా. అవునవును అవును. అది బ్లూ, రెడ్, బ్రౌన్ వచ్చింది. బ్లాక్ అయితే కాని రాలేదు. ఫినిష్లు ఇందులో ఉన్నాయి చూడండి. ఎంతలో చూసారు, ఎంతలో పెట్టారు? ఇక ఫినిష్లు ఉన్నాయి కదా మొన్న తీసుకోండి. లైట్లు అది ఎక్కడికి వెళ్ళిద్ది? దానికే వెళ్ళిద్ది. జాక్ లేదు అక్కడ చివర తెల్లగా కనపడిందా? అదేగా తీయి. కావాలంటే బల్బులు కూడా చూసుకో అయితే.